శ్రీమతి నమః. మూఢంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇల్లు కట్టచ్చా, మంగళసూత్రం అవి మార్చుకోవచ్చా, ఇవన్నీ అడుగుతున్నారు. మూఢమిలో ముహూర్తాలు లేవు అంతే. కానీ ఇంతకు ముందు ఏవైతే మనం పనులు మొదలు పెట్టేసుకున్నామో ఆ పనులు కొనసాగించుకోవచ్చు, తప్పేం లేదు. ఇంతకు ముందే మనం ఇల్లు కట్టుకోవడానికి ముహూర్తం పెట్టేసుకుని ఆ పనులు జరుగుతున్నాయని అనుకోండి, మూఢంలో ఆపేయవలసిన అవసరం లేదు, దాన్ని అలా కంటిన్యూ చేయొచ్చు. అలానే మూఢంలో ఏవైనా కొత్త వస్తువులు కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. హాయిగా కొనుక్కోవచ్చు, మీరు ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఒక్కొక్కసారి మంగళసూత్రం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నన్ను అడుగుతారు, మూఢంలో మంగళసూత్రం పెరిగిపోతే దాన్ని మళ్ళీ గుచ్చుకోవచ్చా అని. హాయిగా గుచ్చుకోవచ్చు. మళ్ళీ ఇల్లు మారచ్చా అని అడుగుతారు. మూఢమిలో సొంత ఇంట్లోకి మారకూడదు, కానీ అద్దెళ్లలోకి మారచ్చు, తప్పేం లేదు. ఒక్క ముహూర్తాలు మాత్రమే లేవు, మిగతావన్నీ ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటున్నారో ఈ మూఢమాసంలో కూడా అన్ని అలాగే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకి తెలియక చేసేసామని అనుకోండి, అయ్యి బాబాయ్ నేను తెలియక చేసేసాను, ఇప్పుడు ఏదైనా జరుగుతుందా అని భయపడవలసిన అవసరం లేదు. నేను తెలియక చేశానమ్మా, కాబట్టి ఏదొచ్చినా సరే నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను ఒడ్డున పడేయాలని చెప్పి ఒక్కసారి ఆ బాధ్యతను అమ్మవారికి అప్పచెప్పేసాం అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు.